మోస్ట్ హైప్డ్ ఉన్న పెద్ద వచ్చేసరికి నెక్స్ట్ మంత్లో అయితే గ్రాండ్గా అయితే రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా కోసం మన తెలుగు స్టేట్ వాళ్ళైతే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా వచ్చేసరికి డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అంటే ఏరియా వైజ్గా మాట్లాడేసుకుందాం. కలెక్షన్ ఎంత రావచ్చు, ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఈ సినిమాకు ఉంది అనేది మాట్లాడుకుందాం. 1000 కోట్లు కొట్టే ఛాన్స్ కూడా కెపాసిటీ ఈ సినిమాకు ఉందా లేదా కూడా మనమైతే డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. ఈ సినిమా వచ్చేసరికి ఈ మంత్ నుంచి అయితే పోస్ట్ పోన్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మంత్ మార్చ్ 27న రావాల్సింది, బట్ పోస్ట్ పోన్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా మీద చాలా హైప్ ఉందని చెప్పుకోవచ్చు. మన తెలుగు స్టేట్ నుంచే ఈ సినిమా వచ్చేసరికి 50 కోట్ల షేర్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంది. చాలా హైప్ ఉంది కాబట్టి ఇంకా కేరళ, తమిళనాడు, ఆంధ్ర ఇక్కడ ఏ రికార్డ్ అయితే బ్రేక్ అవ్వద్దు. కానీ మామూలుగా అయితే టాప్ 1, టాప్ 2 కెరియర్ మన రామ్ చరణ్ కెరియర్లో అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. డే 1 ఓపెనింగ్స్. ఇంకా నార్త్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన రామ్ చరణ్ అన్నకి క్రేజ్ ఉంది, మార్కెట్ ఉంది, అన్ని విధానం ఉంది. బట్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్ దీనికి. ఎందుకంటే మోస్ట్ హైప్డ్ ఉన్న వాళ్ళు వచ్చేసరికి రామ్ చరణ్ ఫిల్మ్ కోసం ఎక్కువ ఎదురు చూడట్లా, చూస్తేనే అర్థమైంది. ఇంకా మన ఓవర్సీస్ వచ్చేసరికి నా అంచనా ప్రకారంగా 3 మిలియన్స్ నుంచి 4 మిలియన్స్ పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఈ సినిమా నేను ఎంత అనుకుంటున్నా, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అనుకో 150 నుంచి 120 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం మన పెద్ద సినిమాకు ఉంది. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అనుకో, అదే ఫ్లాప్ ఎంత ఫ్లాప్ టాక్ వచ్చినా 100 కోట్ల గ్రాస్ అయితే డే 1 అయితే పక్కా. పెద్ద సినిమా మీద అంత హైప్ అవుతుంది అని చెప్పొచ్చు. డిసప్పాయింట్ అయితే బుచ్చిబాబు గారు అయితే చెయ్యరు అని నాకైతే అనిపిస్తుంది, గట్టిగా ఫీలింగ్. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈ సినిమా హిట్ హిట్ అయ్యే అవకాశం ఉందా? బ్లాక్ బస్టర్ డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు? నా ప్రొడక్షన్ వచ్చేసరికి 150 నుంచి 160 కోట్ల గ్రాస్. ఇది మన పెద్ద డే 1 కలెక్షన్ రిపోర్ట్, ఇది నాది. ఓకే, బాయ్.